రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో అందరికీ ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలండి. సో మ్యాక్సిమం కూడా ఈ ఏరువాక పౌర్ణమి నుంచి మనము చాలామంది కూడా అంటే దగ్గర మనకు చాలా ఏరియాల్లో కూడా చూసుకున్నట్లయితే ఏరువాక పౌర్ణమి రోజున ముందస్తుగా చేనులో ఎటువంటి పనులున్నా కానీ మొట్టమొదటిగా మనం చేసుకునేటువంటి రోజు అనమాట. సో మ్యాక్సిమం కూడా మనము ఈరోజు ఏమైనా పనులు అంటే చేనులో ఏమైనా స్టార్టింగ్ చేద్దాము, పొలంలో ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈరోజు ఏదో ఒక పని చేసి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. సో అందరికీ ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఈ వీడియో ముఖ్యంగా దేనికంటే కనుక ఇంతవరకు మనకు చాలామంది రైతులు కూడా మనకు ఫోన్ చేసి అన్న బెస్ట్ వెరైటీస్ గురించి, చిల్లీలో ది బెస్ట్ వెరైటీస్ గురించి చెప్పండి అన్న, ది బెస్ట్ వెరైటీస్ గురించి చెప్పండి అన్న, ఇప్పటివరకు మీరు చెప్పట్లేరు. సో అందరు కూడా పెట్టారు, మీరు పెట్టలేదంటా ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను నా సరౌండింగ్లో నేను చూసిన దాంట్లో ది బెస్ట్ వెరైటీస్ కూడా తెలుపుతాను. అదేవిధంగా నేను నాకు ఉన్నటువంటి అనుభవంలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి దాంట్లో ది బ్రాండ్స్లో కూడా ఒక 2-3 రకాలు మీకు అయితే తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో బయట చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచే కొంతమంది సేల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా విత్తనాలు అయితే తెప్పించుకోలేదు, మీరైతే చూసుకోవచ్చు. ఇప్పటివరకు ఒక ప్యాకెట్ కూడా తెప్పించుకోలేదు. ఎందుకంటే బయట వాతావరణం చూసుకున్నట్లయితే ఇప్పటికీ 45-46 డిగ్రీస్ కొడతా ఉంది. అసలు ఎండ తీవ్రత అయితే చాలా తీవ్రంగా ఉంది. సో ఈ తీవ్రతలో మనం కనుక విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే కనుక ఆ టెంపరేచర్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ మీకు జర్మినేషన్ రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి నేను కూడా తెప్పించదలుచుకోలేదు. కంపెనీ వాళ్ళు పంపిస్తామన్నా కూడా 4 రోజులు ఆగండి, అక్కడే ఉంచండి, తర్వాత పంపించమని అయితే చెప్తా ఉన్నాను. సో ఈ 5-6 తారీఖు తర్వాత కొంచెం వాతావరణం కుదిరపడే అవకాశం ఉందని అయితే తెలుపుతూ ఉన్నారు వాతావరణ శాఖ వారు. సో ఒకవేళ కనుక మనకు 5-6 తర్వాత కనుక మనకు కొంచెం కొద్దిపాటి వర్షాలు పడ్డాయంటే ఆ తర్వాత అయితే తెప్పించడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా మిమ్మల్ని కూడా చెప్పాను, వేచి ఉండమని చెప్పేసి. తొందరపడి ఇప్పుడే విత్తనాలు తీసుకొని తర్వాత నష్టపోయేటువంటి కంటే ఇప్పుడే కొంచెంపాటిగా ఆగడం అయితే చాలా వరకు ఉత్తమం అండి. సో ఎందుకంటే కనుక మనకు కావాల్సినంత సీడ్ అనేది మార్కెట్లో ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు తొందరపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంతకుముందు లెక్క ఒకటే కంపెనీలు అయితే లేవు, ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ కంపెనీలో నమ్మకదగ్గమైన కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. సో కాబట్టి మనము తొందరపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి నిదానంగా తీసుకోవడం అయితే చాలా వరకు ఉత్తమం. ఎందుకంటే సీడ్ ఎంపిక అనేది రైతుకి చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి సీడ్ ఎంపిక అనేది జాగ్రత్తగా తీసుకోండి. తొందరపడి ఎవరో అయిపోతుంది, సీడ్ అయిపోతుంది, మీరు బుక్ చేసుకోకపోతే వెళ్ళిపోతుంది అంటే కనుక తొందరపడి తీసుకున్నట్లయితే మళ్ళీ పప్పులో కాలేసినట్టు ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు ఈ సంవత్సరం నేను సరౌండింగ్లో తిరిగినటువంటి దాంట్లో ది బెస్ట్ వెరైటీస్ గురించి మీకైతే తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. సో అందులో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫస్ట్ మనం ఎంఎన్సి కంపెనీలో కామన్గా మనకు గత ఒక 10-15 సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తున్నటువంటి సీడ్స్ కనుక చూసుకున్నట్లయితే మైకో యశస్విని ఎవరు వేసుకున్నా కానీ ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధిస్తుంది. సరే కొంచెం వెయిట్ ఇటువటుగా రాకపోయినప్పటికీ కూడాను నల్లిని కానీ వైరస్ని కానీ తట్టుకొని చక్కగా నీట్గా వస్తుంది ఈ యొక్క మైకో యశస్విని అనేటువంటి వెరైటీ. అది మీ అందరికీ తెలిసినటువంటి వెరైటీ. సో నేను కొత్తగా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో గత 10-15 సంవత్సరాల నుంచి రైతుల మన్నతను పొందుతూ వస్తూ ఉంది, ఇప్పటి వరకు అయితే తిరుగులేదు. సో కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మైకో యశస్వినికి వెళ్దాము అన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. కాకపోతే కొంచెం వెయిట్ విషయంలో మాత్రం కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా కాంబినేషన్గా ఇంకోటి ఏంటంటే గింజ శాతం ఎక్కువగా ఉన్నటువంటి వెరైటీస్ని వేసుకునే ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు కూడా బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మన వాయుతేజ టైప్లో వాయుతేజ 9 వేసుకున్నాం, ఇప్పుడు యశస్విని వాయుతేజ 2 కలిపి వేసుకున్నారనుకోండి నెంబర్ 1 ఉంటుంది. వాయుతేజ 9లో గింజ శాతం అనేది ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి వెయిట్ గెయిన్ చేస్తుంది. సో దాంట్లో ఒకవేళ మనకు కొంచెం గింజ తక్కువగా ఉన్నప్పటికీ కూడాను దీంట్లో ఉన్న గింజలతో 2 కూడా సరిసమానమై ఖచ్చితంగా కూడా మీకు మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మైకో యశస్విని అయితే 100% వేసుకోదగ్గ వెరైటీ. సో ఖచ్చితంగా కూడా మీరు వేసుకుందాం అనుకున్నట్లయితే మైకో యశస్విని నేను 100% అయితే రిఫర్ చేస్తానండి. ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే సిమినస్ 2222. సో తేజ రకాల్లో ది బెస్ట్ వెరైటీస్లో ఈ 2 రకాలండి.
మైకో యశస్విని అండ్ సిమినిస్ 2222. సో శివ 2222 అని అంటూ ఉంటాము. సో ఈ 2222 కూడా మనకు 10-15 సంవత్సరాల నుంచి మనకు మార్కెట్లో బ్రహ్మాండంగా మనకు ఏలుతున్నటువంటి రకాల్లో ఈ రకాలైతే ముఖ్యంగా ఉన్నాయి, ముందస్తుగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కనుక ఇవి నల్లిని వైరస్ని తట్టుకొని చాలా వరకు కూడా మంచి దిగుబడిని అందిస్తుంది. కాయ సైజు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ రెండు వెరైటీలు కూడా మంచి కాయ సైజు కూడా ఉంటుంది, అట్రాక్టివ్ సైజు ఉంటుంది. సో కాబట్టి ఈ వెరైటీస్ని వేసుకోవడానికి రైతులు కూడా చాలా మక్కువ చూపుతూ ఉంటారు. అదేవిధంగా ఈ చీడపీడలను కూడా తట్టుకునేటువంటి స్వభావం కూడా వీటిలో బాగుంటుంది. రెండిట్లో కంపేరింగ్ కనుక చూసుకుని సిమినస్ 2222 యశస్వినిలో కనుక చూసుకున్నట్లయితే రెండింటి కంపేర్ చేసి ఏది బెస్ట్ అన్నా అంటే కనుక నేనైతే కనుక ఖచ్చితంగా యశస్వినికి వెళ్తానండి. సో నాకైతే యశస్విని నచ్చుతుంది. సో అంటే శివ 2222 అనేది తక్కువని కాదు, ఈ సిమినస్ 2222 అనేది, కానీ నా ప్రియారిటీ వచ్చేసి యశస్వినికి వెళ్తాను. సో కాబట్టి ఖచ్చితంగా కూడాను మీరు వేసుకుందామంటే ఈ రెండు వెరైటీలు కూడా అద్భుతంగా వేసుకోవచ్చు. ఇంకొకటి నేను లాస్ట్ ఇయర్ కొన్ని ఏరియాల్లో చూసిన దాంట్లో ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ సీడ్లో తేజిత అనేటువంటి వెరైటీ కూడా చాలామంది రైతులు వేశారు. నేను సిరిపురం ఏరియా ఇక్కడ మా సరౌండింగ్లో గార్ల ఏరియాలో కూడా వెళ్ళినప్పుడు ఈ యొక్క తేజిత అనేటువంటి వెరైటీ కూడా పిచ్చిగా కాసిందండి. సో ఆ విధంగా మనకు లాస్ట్ ఇయర్ మనము చూసిన ఫీల్డ్ని బట్టి చెప్తున్నాను. సో ఈ తేజిత అనేటువంటి వెరైటీ కూడా చాలా అద్భుతంగా మనకు కాపు రావడం అయితే జరిగింది. సో ఈస్ట్ వెస్ట్ సీడ్లో ఈ తేజిత మైకో యశస్విని కానీ మైకో యశస్విని కానీ సిమినస్ 22 కానీ ఈ యొక్క తేజిత కానీ ఈ మూడు రకాల్లో ఏదైనా వేసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి వెరైటీస్, 100% వాడుకోదగ్గ వెరైటీస్. సో ఇక నూతన వెరైటీస్ కనుక చూసుకున్నట్లయితే, కొత్త వెరైటీస్ కనుక చూసుకున్నట్లయితే మనము గత సంవత్సరం కాకుండా ఆ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి వాయుతేజ 9. సో లాస్ట్ ఇయర్ మార్కెట్లో మనకు అద్భుతంగా రానిచ్చింది. సో మనకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ మార్కెట్లో కనుక చూసుకున్న మనకు 28 క్వింటాలు అయితే మన సొంత పొలంలో మనకు 28 క్వింటాలు రావడం జరిగింది. బయట టాప్ అండ్ మోస్ట్ కనుక చూసుకున్న 36 క్వింటాలు రావడం అయితే జరిగింది. సో ఎక్కడ చూసుకున్నా కానీ వైరస్ని కానీ నల్లిని కానీ విల్ట్ని కానీ తట్టుకొని చాలా అద్భుతంగా నిలబడినటువంటి వెరైటీ ఈ యొక్క వాయుతేజ 9 అనేటువంటి వెరైటీ అండి. శాలిని క్రాప్ సైన్స్ వాళ్ళది వాయుతేజ 9 అనేటువంటి వెరైటీ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఖచ్చితంగా కూడా 100% ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోదగ్గ వెరైటీ. సో ఎందుకంటే కూడా నేను కూడా నా సొంతంగా వేసుకున్నటువంటి వెరైటీ. సో అదేవిధంగా సరౌండింగ్ రైతుల్లో కూడా చెక్ చేశాను. సో చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రతి ఒక్క రైతు మహాసులు ఖచ్చితంగా కూడా వాడుకోదగ్గ వెరైటీ. ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ యొక్క ప్రణవ్ హైటెక్ సీడ్ నుంచి, ఈ యొక్క సేద్యం ప్రణవ్ హైటెక్ సీడ్ నుంచి మనకు హాసిక 22 అనేటువంటి వెరైటీ లాస్ట్ ఇయర్ ఇచ్చిందంట. సో చాలా బ్రహ్మాండంగా వచ్చింది కూడా. అండ్ చాలామంది రైతులు దీన్ని కామెంట్ ఏం చెప్పారంటే చెట్టు అనేది చాలా బుష్గా రావడం జరిగింది, చాలా హైట్ రావడం జరిగిందన్న, అండ్ కాయ సైజు కూడా అద్భుతంగా ఉందని అయితే తెలపడం అయితే జరిగింది. సో ఇది కూడా చాలా మంచి రకము, ఖచ్చితంగా కూడా మీరు 100% వాడుకోవచ్చు. ఇదే కంపెనీలో మనము ఇంకోటి మనకు ఈ శ్రీకృష్ణ 7799 అనేటు ఈ యొక్క ప్రణవ్ హైటెక్లోనే ఈ సంవత్సరం మనకు లాస్ట్ ఇయర్ శాంపిల్ వచ్చినటువంటి వెరైటీ శ్రీకృష్ణ 7799 అనేటువంటి వెరైటీ. ఈ శ్రీకృష్ణ 7799 అనేటువంటి వెరైటీ హాసిక 22ని కొంచెం ఇంప్రూవ్ చేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనం కొద్ది శాంపిల్ కూడా ఒక 2-3 లైన్లు మనకు ఒక పెట్టాను, మీకు ఆల్రెడీ వీడియో కూడా చేసి చూపించడం అయితే జరిగింది. సో మీరు ఈ వెరైటీ అయితే వేసుకోదగ్గ వెరైటీ, ఖచ్చితంగా కూడా హాసిక 22 కంటే కొంచెం బెటర్గానే ఉంది. సో ఖచ్చితంగా కూడా మీరు వేసుకుందామంటే 100% వేసుకోవచ్చు. ఈ యొక్క శ్రీకృష్ణ 7799 కొత్త వెరైటీ, నూతనంగా ఈ సంవత్సరమే ఆవిష్కరించినటువంటి వెరైటీ, ఖచ్చితంగా కూడా బాగుంది, వేసుకోదగ్గ వెరైటీ. సో ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్షక్ సీడ్ నుంచి కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ మనం లాస్ట్ ఇయర్ పరిచయం చేసినటువంటి వెరైటీ చాలా బాగుందండి. మన సరౌండింగ్ ఇక్కడ తాటితండ పిలుగుంట ఏరియాలో మనం ఇవ్వడం జరిగింది. చక్కటి దిగుబడి అయితే రావడం జరిగింది. సో 35 క్వింటాలు, 36 క్వింటాలు, 30 క్వింటాలు సుమారు ఏమాత్రం కూడా తగ్గముఖం కాకుండా ఇప్పటి వరకు కూడా కొంతమంది తెంపుతా ఉన్నారు. సో చాలా అద్భుతంగా అయితే రాణించడం అయితే జరిగింది. సో మంచి వెరైటీ అండి. సో ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మెరీనా సీడ్లో అశ్వత్థామ అనేటువంటి వెరైటీ అయితే చాలా అద్భుతంగా కాసిందండి. మంచి కాయ సైజు, యశస్విని 22 తగ్గట్టుగా కాయ సైజు ఉంది. అదేవిధంగా గింజ శాతం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మీకు చెప్పాను వాయుతేజ 9 అండ్ ఈ యొక్క అశ్వత్థామ గింజ శాతం అనేది చాలా అద్భుతంగా ఉన్నటువంటి వెరైటీస్. మంచి గింజ శాతం ఎక్కువగా కావాలనుకున్న ఖచ్చితంగా ఈ రెండు వెరైటీస్ వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ యొక్క అశ్వత్థామ మెరీనా సీడ్లో అశ్వత్థామ అనేటువంటి వెరైటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు కావాలనుకున్నట్లయితే ఈ వెరైటీని కూడా అద్భుతంగా వాడుకోవచ్చు, మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకు కృషి అగ్రిజెనెటిక్ నుంచి కృషి తేజ మనము సరౌండింగ్ ఏరియాలో కూడా వెళ్ళి మనం చూడడం అయితే జరిగింది. ఈ యొక్క కృషి అగ్రిజెనెటిక్స్ నుంచి కృషి తేజ అనేటువంటి వెరైటీ అండి. సో పల్నాడు ఏరియాలో వెళ్ళి మనం చూసాము. సో చాలా బాగున్నాయి, మంచి మంచి ఫీల్డ్స్ అయితే చూసాము. సో అన్ని ఫీల్డ్స్లో కూడా ఏ ఫీల్డ్ చూసినా కూడా అసలు 30 క్వింటాలకు ఏమాత్రం తగ్గుముఖం కాకుండా ఉంది. సో ఈ యొక్క కృషి తేజ అనేటువంటి వెరైటీ కూడా
100% ఖచ్చితంగా కూడా వాడుకోదగ్గ వెరైటీ. మీరు కావాలనుకున్నట్లయితే ఈ వెరైటీస్కి అయితే వెళ్ళొచ్చండి. సో మంచి వెరైటీస్ అండి. ఈ వెరైటీస్కి వెళ్ళినట్లయితే ఏ మాత్రం కూడా మీకైతే మ్యాక్సిమం కూడా లోటుపాటు మీకు నష్టం కలిగేటువంటి అవకాశం అయితే లేదండి. సో మీరు మంచి యాజమాన్య పద్ధతి పాటించుకొని వీటిని పండించుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు లాభదాయకమైనటువంటి పంటనైతే అందించేటువంటి స్వభావం అయితే వీటికైతే ఉంది. వాయుతేజ 9, హాసిక 22, శ్రీకృష్ణ 7799 అనేటువంటి వెరైటీ చెప్పాను. అదేవిధంగా అశ్వత్థామ చెప్పాను, సూపర్ కింగ్ ఫిషర్ చెప్పాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కృషి తేజ అనేటువంటి వెరైటీ కూడా మీకు తెలపడం అయితే జరిగింది. సో ఈ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెరైటీస్ అన్నీ కూడాను మనకు మంచి దిగుబడిని అందించేటువంటి రకాలండి. మనం ఈ సంవత్సరం చూసినటువంటి దాంట్లో ఒక మంచి దిగుబడిని అందించినటువంటి రకాలని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీనాథ్ సీడ్ నుంచి కోమలి అనేటువంటి వెరైటీ కూడా ఈ సంవత్సరం నూతనంగా రావడం అయితే జరిగింది. ఆ వెరైటీ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కావాలంటే ఆ వెరైటీని కూడా వాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకోవచ్చండి. సో ఈ యొక్క శ్రీనాథ్ సీడ్ నుంచి కోమలి అనేటువంటి వెరైటీ కూడా నాకు అద్భుతంగా అనిపించింది. సో ఫీల్డ్స్ కూడా చూశాను, మంచి దిగుబడి అయితే రావడం అయితే జరిగింది. ఆ వెరైటీస్ని కూడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయితే వాడుకోవచ్చండి. సో మీకు చెప్పిన దాంట్లో ఇవన్నీ కూడా బెస్ట్ రకాలండి. వీటిలో ఏది బెస్ట్ అని చెప్పవాకండి నన్ను, అంటే మీకు చెప్పినటువంటి దాంట్లో అన్నీ కూడా మంచి దిగుబడిని సాధించినటువంటి రకాలే. మంచి రైతు అయితే కనుక 35 క్వింటాలు తీస్తాడు. కొంచెం రైతు కొంచెం ఇటువంటిగా ఉన్నట్లయితే 30 క్వింటాలు తీసినటువంటి రైతులు ఉన్నారు, 28 క్వింటాలు తీసినటువంటి రైతులు ఉన్నారు. సో అంతేగాని ది బెస్ట్ అనేది అంటే చెప్పలేను. కానీ ఈ అన్ని వెరైటీస్ కూడా నేను చెప్పినటువంటి అన్ని వెరైటీస్ కూడా మీకు మంచి దిగుబడిని అందించేటువంటి రకాలే అండి. సో ఖచ్చితంగా కూడా ఈ వెరైటీస్ వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఈ సీడ్ ఎంపికతో పాటు ఖచ్చితంగా కూడా యాజమాన్యం ముఖ్యం, అది మాత్రం మర్చిపోబాకండి. సో ఏదో సీడ్ ఎంచుకున్న మంచి సీడ్ ఎంచుకుంటే ఎట్ట పడితే ఎట్ట మందులు కొడతాం అంటే మళ్ళీ కుదరదు. సో దానికి తగినటువంటి యాజమాన్యం పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా 30 క్వింటాల దిగుబడి సుమారు అయితే ఈజీగా కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. మీకు సాగు పద్ధతిలో కూడా నేను నా యొక్క అనుభవాలు మీకు తెలుపుతూ ఉంటాను. నూతన రకాలైనటువంటి మందులను కూడా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మంచి దిగుబడిని అందించేటువంటి నూతన ప్రొడక్ట్స్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఈ సంవత్సరం వీలైతే ఇంకా కూడా మీ మార్కెట్లో కూడా మన మందులు ఇక్కడ నుంచి మనం పంపించడం కాకుండా మన సరౌండింగ్ మార్కెట్లో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. సో ఆ ప్రయత్నం కూడా నెరవేరాలని అయితే భగవంతుని అయితే కోరుకుంటానండి. ఎందుకంటే కూడా పార్సిల్ రావడం మీకు కూడా డిలే అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం కూడా మీ ఏరియాలో కూడా మీకు మందులు అందించేటువంటి ప్రయత్నం, ఆ దగ్గర పాటలో మీకు డిస్ట్రిబ్యూటర్కి అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. సో ఆ ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ కనుక ఈ వీడియో కనుక చూసుకున్నట్లయితే సీడ్ ఎంపిక, ఆ సీడ్ ఎంపిక అనేది జాగ్రత్త తీసుకోండి. కొంచెం వాతావరణం చల్లబడిన తర్వాతనే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందులో నేను చెప్పినటువంటి యొక్క యశస్విని కావచ్చు, 22 కావచ్చు, తేజిత కావచ్చు, వాయుతేజ 9 కావచ్చు, హాసిక 22, శ్రీకృష్ణ 7799, ఇంకా నేను చెప్పింది కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ, అశ్వత్థామ, కృషి తేజ, ఈ వెరైటీస్ అన్ని మీకు దగ్గర 6, 7, 8 నుంచి 10 రకాలు చెప్పడం జరిగింది. ఈ 10లో ఏది వేసుకున్నా బాగానే ఉంటుందండి. సో కాబట్టి ఒకటే రకం మీద ఆధారపడకుండా వీటిలో ఏ రకాలను ఎంచుకున్నా బాగుంటుంది. కాబట్టి మంచి రకాన్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు నాకు కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు కావాలన్నా కూడా మీకు సీడ్ నేను పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మీరు పూర్తిగా కూడా మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చండి. నా నెంబర్ మీకు స్క్రోల్లో పెడతాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఒకవేళ ప్రొడక్ట్ కావాలన్నా కానీ నాకు కాల్ చేశారంటే ఖచ్చితంగా కూడా మీకు పంపించేటువంటి ప్రయత్నం అయితే 100% నేనైతే చేస్తానండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకో అంశం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో ఇంకో 4 రైతులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ధన్యవాదాలండి.